మహా ఉన్నతుడైన మా యేసు ప్రభువ, మీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తండ్రి, మీరెంత గొప్ప దేవుడో మేము ఎరుగుదుము స్వామి. తండ్రి, మా దేశ ప్రజలను దయచేసి మీరు దర్శించండి, రక్షించండి ప్రభా. మీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. ప్రపంచంలోని సేవ చేసే ప్రతి బిడ్డ కూడా తండ్రి ఒక సత్యవాక్యమును బోధించున్నట్లుగా ప్రతి వారి నోటిని మార్చండి, నాలుకను త్రిప్పండి. బిలాము ప్రవక్త ఏ రీతిగా ప్రజలను శపించటానికి వెళ్ళాడో ఆయన నాలుకను తిప్పి ఆశీర్వదించున్నట్లుగా ప్రతి దైవ సేవకుని నాలుకను తిప్పి సత్య సువార్తను బోధించు వారినిగా చేయండి. ఎంతోమంది భక్తులు ప్రభ ఎంత గొప్పగానో బోధిస్తూ ఉన్నారు తండ్రి. కొందరైతే సిద్ధాంతాలు, ఆచారాలు, లేక డెబిట్సు, ఇది కాదు అది కాదు, త్రిత్వం లేదు, ముగ్గురు దేవుళ్ళు, ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు స్వామి. అటువంటి వారి నాలుకను కూడా తిప్పి సువార్తను మాత్రము చెప్పుటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోమని, మా దేశం అంతా కూడా మీ సువార్తతో నింపబడుటకు, కడవరి వర్షము కుమ్మరించబడుటకు కృపద ఇచ్చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 14వ తారీఖు 2025 ప్రియ దైవ జనాగమ ఆదివారం. అద్భుతకరుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ కూడా నా మనవి, మీరు పౌరుషము తెచ్చుకొని ప్రభు కొరకు ఏదైనా చేయాలనే గొప్ప గొప్ప ఆలోచనలు కలిగిన దేవుని బిడ్డలు, దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు మీరు పంపాలని నా ప్రార్థన. నా 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. వాక్యాన్ని వినండి. వినిన ఈ వాక్యాన్ని కనీసం మీ వంతుగా 1000 మందికైనా పంపటానికి దయచేసి ప్రయత్నం చేయండి. బైబిల్లో వచనం వెంబడి వచనాన్ని చెప్తూ ఉన్నాను. ఇందులో మనకు వ్యూస్ అక్కర్లేదు. ఇందులో మనకు గూగుల్ నుండి డబ్బులు అక్కర్లేదు. ప్రతి మనిషికి దేవుని వాక్యాన్ని మనము చేరవేస్తే దానికంటే గొప్ప భాగ్యము ఏదీ లేదు. 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. స్వచ్ఛమైన సువార్తని ప్రజలకు మనము అందిద్దాం. దేవుని యొక్క కృప మీ మీద, మీ పిల్లల మీద అపరిమితముగా నిలిచి ఉండినట్లు ప్రార్థిద్దాం. ప్రియులారా, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనాన్ని చెప్తూ ఉన్నాను. ఎజ్రా గారు ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు తన ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కొందరు, అందరూ కాదు కానీ కొందరు ఏడుస్తూ ఉంటారు. దేని కొరకు మనం ఏడుస్తూ ఉన్నాము? అవసరాల కొరక? దయచేసి అవసరాల కొరకు మీరు ఏడిస్తే శరీరానుసారమైన దుఃఖం. అయితే అనేకుల రక్షణ నిమిత్తమై ఎజ్రా గారు ఏడ్చినట్లుగా మనం ఏడిస్తే ఆత్మానుసారమైన దుఃఖమని వాక్యము సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన మాట, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత
నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటల పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చీకి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయు వారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించుము అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. ఇందులో గొప్ప సమాచారం ఏమిటి అంటే, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను. ఎందుకంటే చాలామంది చనిపోయారు. వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదయ్యా. దయచేసి ప్రభా, తిరిగి రండి, నన్ను విడిపించండి. నీ కృపను బట్టి నన్ను రక్షించండి. నా ప్రాణం బహుగా అదురుతూ ఉంది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఉందువు అని ప్రలాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. చాలామంది ప్రభువు తెలియకుండా మరణమై పాతాళంలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళక్కడ కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురు. నీకు కృతజ్ఞత స్తుతులు పాతాళంలో ఎవరు చెల్లిస్తారు? ఎవరు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించలేరు. వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం కూడా ఉండదు. చావక మునిపే ప్రభా, దయచేసి అనేకుల కొరకు నేను మూలుగుచ్చు అలసి ఉన్నానయ్యా. ప్రతి రాత్రియు కన్నీరు విడుస్తున్నానయ్యా. నా పరుపు తేలజేయుచున్నానయ్యా. నా కన్నీల చేత నా పడక కొట్టుకొని పోతూ ఉందయ్యా. విచారము చేత నా కన్నులు గుంటలు పడ్డాయ్యా. దయచేసి ప్రభా, బాధ కలిగించే వారి చేత అవి చీకి ఉన్నవి ప్రభా అని భక్తుడు అంటూ ఉన్నాడు. ఈ రోజున ప్రతి దైవ సేవకుని ప్రార్థన ఈ రీతిగా ఉంటే ఎంత బాగుంది. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల బహువేదన కలిగి కన్నీరు విడిచే దైవ సేవకులు కావాలి. నా కన్నులు గుంటలు పడుచున్నవి, బాధ కలిగించు వారి చేత అవి చీకి ఉన్నవి అంటే, ప్రియులర, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి, బుగ్గలు కూడా చీకిపోయాయి, అందమంతా కూడా పోయాది. ఎందుకంటే అనేకుల కొరకు తాను చేసిన ప్రార్థన, నా ప్రతి రాత్రి నేను ఏడుస్తున్నానయ్యా, నా పరుపు తేలిపోతూ ఉంది, నా పడక కొట్టుకుపోతుందయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దైవజనులారా, ఒకసారి మన దేశాన్ని చూడండి. దేశంలో రాష్ట్రాల పరిస్థితి చూడండి. ఒక్కొక్క రాష్ట్రంలో కూడా ఒక్కొక్క వైఖరి. నా ప్రజలు ఎంతగా నశించిపోతున్నారో, ప్రజల్ని ఎంతగా నమ్ముకున్న బిడ్డల్ని పీడిస్తున్నారో. అయ్యో అయ్యో, మన హృదయాలు పిండబడాలి. ఆ ప్రజల రక్షణ నిమిత్తమై కన్నీరు కార్చాలి. దయచేసి గమనించాలి. దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డకు నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. కనీసం మందిరంలోకి వెళ్ళి 5 నిమిషాలైనా ఈ భారతదేశాన్ని గురించి కన్నీటి చుక్కలు రాచండి. ఈ భారతదేశం గురించి ప్రలాపించండి. అయ్యో, ఈ దేశం మారాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అరాచకాలు పోవాలి, అన్యాయాలు పోవాలి, అక్రమాలు పోవాలి, అఘాయిత్యాలు పోవాలి, హత్యలు పోవాలి. ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా గుటక, ఈ వ్యాపారాలతో అనేక మంది బిడ్డలు నాశనమైపోతూ ఉన్నారు. ఎంతోమంది సారా, గుటక, గంజాయి ఇటువంటి మత్తు పానీయముల చేత వారు నాశనమై వారి కుటుంబాలను, వారి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అయ్యలారా, మందిరానికి వెళ్ళి నా బిడ్డలు, నా కొడుకు, నా కుమార్తె, నా భార్య, నా భర్త అని కాదు, దేశం వైపు చూడండి. దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రజలు ఎంతగా పాడైపోతున్నారో. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మందిరములోకి వెళ్ళి మొరపెట్టుటకు ఆయన కృప దయచేశాడు. అంత భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చిన తరువాత అవసరాల కొరకు కాక
అనేకులు రక్షించబడటానికి, అనేకులు ప్రలాపించటానికి ఈ కన్నుల్లో నుండి కనీసం రోజుకి ఒక 4-5 కన్నీటి బొట్లైనా మనము కారిస్తే ఎంత బాగుండు. దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటికి జవాబును దయచేయగలడు. నశించిపోతున్న బిడ్డల కొరకు, ఆడకూతుర్ల కొరకు, మగబిడ్డల కొరకు, పెద్దలు వృద్ధుల కొరకు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. వారి కొరకు కూడా అయ్యా కనికరించు, అయ్యా కనికరించు, యవనస్తుల్ని కనికరించు, యవన కుమార్తెల్ని కనికరించు. కుటుంబాలు అయిపోతున్నాయి, కుటుంబాల్ని కట్టండి ప్రభానని ప్రలాపించే జనముగా మనము మారుదుముగాక. మన దేశం కొరకు ఈ రీతిగా ప్రతి క్రైస్తవుడు మేలు చేసే వ్యక్తిగా మారుదురుగాక. ఆమెన్, ఆమెన్.